మీనా విషయంలో ప్రభావతి నోరు అబ్బా! ఏం నోరండి బాబోయ్! మీనా ఏం చేసినా కూడా తిడుతూనే ఉంటుంది. నువ్వొక నష్టజాతకురాలివి. నీ చేత్తో ఏం చేసినా కూడా అది కలిసి రాదు. దరిద్రపు దానివి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి మండపంలో అందరి ముందు అలాంటి మాటలు అనేసరికి మీనా చాలా బాధపడిపోయి బయటకొచ్చేస్తుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటే బాలు మొత్తం వినేస్తాడు. మీనాని ఏమైందో చెప్పు అంటే చెప్పదు మీనా. అయితే మీనన్ లాక్కొని మండపంలోకి వెళ్తాడు. ఇంకా ప్రభావతిని డైరెక్ట్గా అడిగేస్తాడు. అసలు ఏమన్నావు నా భార్యని అనడానికి నువ్వెవరు? నాకు తెలుసు మీనాని ఎలా చూస్తావో, మీనాని ఏమంటావో, ఏం మాట్లాడతావో. ఏంటి నీకు ఫిర్యాదు చేయడానికి వచ్చిందా నీ భార్య అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటే, నా భార్య ఏమైనా నీ కొడుకులాగా లక్షలు మింగినవాడు అనుకుంటున్నావా, ఇంకేమన్నా ఫిర్యాదు చేయడానికి అంటూ బాలు కూడా కౌంటర్ ఇస్తాడు. భజంత్రీలు అవన్నీ పెళ్లి మండపంలో మంత్రాలు అవన్నీ అంటూ ఉంటే వాళ్ళందరిని ఆపేసి తాడో పెడ తేల్చేసుకోవాల్సిందే. ఇంకొకసారి నా భార్య విషయంలో నువ్వు ఏం మాత్రం నోరు మెదిపినా కూడా ఊరుకునేదే ఉండదు అంటూ ఒక కన్నతల్లితో మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు, ఆ విధంగా మాట్లాడతాడనమాట. అంతగా కోపం వచ్చేస్తుంది బాలుకి మీనా విషయంలో. ఎన్నిసార్లని కామ్గా ఉంటారు, పదే పదే పడుతుంది కదా అని ప్రతిసారి మౌనంగా ఉంటే, అలాగే నోరేసుకొని రెచ్చిపోతూ ఉంటే బాలు అయిన ఎంతవరకని కామ్ అందుకని ఏ నలుగురు ముందైతే మీనాని అవమానించిందో అదే నలుగురు ముందు మీనా విషయంలో ప్రభావతి గట్టిగా బుద్ధి చెప్తాడు బాలు ఒక రేంజ్లో.